అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఒక సినిమా మీద ఒక 3-4 డేస్గా వీడియోలు ఇవ్వటం నా లైఫ్లో ఫస్ట్ టైం. బయట ఫ్రీలాన్సింగ్ కావచ్చు, నా ఓన్ ఛానల్స్లో కావచ్చు, అసలు ఎప్పుడు లేదండి. ఓజీ సినిమా అన్నది నిన్న ప్రీమియర్స్కి వెళ్ళాను, మళ్ళీ మార్నింగ్ వీడియో ఇచ్చేసి మన కావేస్ మీడియాలో మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు నైట్ చూసానైనా కానీ మొత్తం మ్యూజిక్కే, అండ్ మధ్య మధ్యలో కథ మొత్తం ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఓకే. మార్నింగ్ షోకి మరలా వెళ్ళా అగైన్, అసలు ఇంకోసారి చూద్దాన్న ఫీలింగ్ అండి. ఎందుకంటే ఒక్క నిమిషం మనం ఏదైనా ఆలోచిస్తూ ఉన్నా ఆ కథలో ఏదో ల్యాగ్ ఉందని ఫీలింగ్ వస్తున్నా ఒక్కసారిగా జప్పని లేపేస్తున్నాడు తన మ్యూజిక్తో. అసలు మ్యూజిక్ అంటే ఈరోజు భారతీయ సినీ చరిత్రలో కాదు బాబు, వరల్డ్ వైడ్ కూడా ఓజీ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది ఎవడో ఒకసారి కనుక్కోండి రీతిలో ఇచ్చాడండి. ఏంటండి అసలు ఆ మ్యూజిక్? అసలు ఈవెన్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ అయితే చెప్పున్నాడు ఈ సినిమాకి నిజమైన హీరో తమనే అని చెప్పేసి. ఆ రేంజ్లో అసలు మ్యూజిక్ అయితే సరే. ఇప్పుడు మరి వీడియో మరల ఎందుకు ఇస్తున్నానైనా కదా, సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 6 అయిపోయింది కదా, మా ఫస్ట్ షో కూడా బడ్జెట్ ఈవినింగ్, ఇంకా సెకండ్ షో కూడా బ్యాలెన్స్ అంతే. ఆల్రెడీ అడ్వాన్స్ టికెట్లు తెగినాయి, మిగతా కొన్ని వచ్చున్నాయి, మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటి ఇక్కడ మనం, ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మిక్స్డ్ టాక్ అసలు స్టార్టింగ్ ఎందుకు వచ్చింది, షోకి ప్రీమియర్స్ అప్పుడు ఒకలాగా, మార్నింగ్ షో అప్పుడు ఒకలాగా, మ్యాటింగ్ ఒకలాగా, ఇప్పుడు ఫస్ట్ షోకి వచ్చేసి ఒకలాగా, షోకి టాక్ మారిపోతుంది. ఫైనల్లీ ఇదిగో రోజు చివరకు వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్ ఓజీ అని టాక్ వచ్చేసాను. ఓజీ 2 అంచనాలకు మించి బజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడే సినిమా చివరిలో నానా ఓజీ అంటే ఏంటినా అని చెప్పేసి ఒక పాప అడిగింది. థింక్ పాప పేర తార. ఈ ఓజీకి సంబంధించి ఓజస్ గంభీరా, ఇది జపాన్కి లింక్ ఉన్నటువంటిది. జపాన్ అన్నప్పుడు మనకి ఫ్రెండ్లీ నేషన్ అది. ఈ జపాన్ వచ్చేసి మనకి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మన సాయం అందించారు వాళ్ళు. ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పినటువంటి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఎంతో కోఆపరేట్ చేసిన అదే జపాన్ వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళు మన సైడ్ ఉన్నట్టు కొంతమందిని వాళ్ళ సైన్యంలో వాడుకున్నారు, అండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళకి వాళ్ళు సాయం కూడా చేశారు, ఎక్విప్మెంట్ కూడా ఇచ్చున్నారు. ఆ సమయంలో కొంతమంది జపాన్లో సెటిల్ అయిపోయారు. అక్కడ కొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ సెకండ్ పార్ట్లో అటువంటిది ఉండబోతే నాకు అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ సపరేట్గా రేపు ఈవినింగ్ అని ఎల్లుండి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఓజీకి సంబంధించి డైరెక్టర్ బాబీ కానీ, హీరో అండ్ నిర్మాత అయినటువంటి నాని కానీ, ఎవరు మన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ అతను కానీ, అసలు ఒక్కొక్కరు ఇస్తున్న రివ్యూస్ అయితే పిచ్చెక్కిస్తున్నాయి. ఇక చిరంజీవి ఇచ్చింది అయితే వేరే లెవెల్, ఇంక అంతే. ఓజస్ గంభీరా అంటూ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక్కొక్కరు బయట మాట్లాడుతున్న వింటున్నా, థియేటర్లో కూర్చున్నప్పుడు వారి యొక్క స్పందన చూస్తున్నా, ఇది కదా ఒక సినిమా అంటే నాకు అనిపిస్తుంది అన్నట్టు. పవన్ కళ్యాణ్కి వస్తున్న క్రేజ్ చూసి తెలుగు సినిమాకి ఈరోజు ఒక్కసారిగా అగ్రపథానికి తీసుకెళ్లే విధంగా ఈ ఓజీ ఉండటం చూసి ఆనందంతో పోస్ట్ పెట్టాడు. ఇక ఓజీ సినిమాకు డైరెక్టర్ సుజిత్ అయితే ఇది జస్ట్ ఆరంభం మాత్రమేనండి. ఓజీ అనే సినిమా మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. అసలు ఆ విజువల్స్ ఏంటండి, డార్క్ విజువల్స్ అంటారు. మీలో కొంతమంది కేజీఎఫ్ గుర్తొస్తూ ఉంది, కానీ కేజీఎఫ్ దీని ముందు సరిపోద్దని అనను. కానీ ఓజీ గనక కేజీఎఫ్ కనుక ముందు కనుక వచ్చున్నట్టయితే రికార్డులు కొల్లగొట్టేది ఫస్ట్ డేనే. కేజీఎఫ్ చూస్తున్నారు కాబట్టి చాలామంది ఈ ఓజీ చూస్తున్నప్పుడు కొత్తగా అనిపించదు అన్నమాట. కానీ ఆ స్టోరీలో ప్రతి ఒక్కరు లీనమయ్యే విధానం, ఈ ఓజీ సినిమాకి సంబంధించి ఆ తమని యొక్క మ్యూజిక్ ఉందే అసలు అది డామినేట్ చేసే విధానం, మనిషిని కుర్చీలో కూర్చుని ధమ్ 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 కొడుతుంటే నేనైతే ప్రీమియర్ అప్పుడు నాకు అంత అనిపించలేదు. కానీ మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు
ఎవడో కాలు ఊపుతున్నాడని ఫీలింగ్ నాకు ఆ రకం అదురుతుంది. తీరా లేచే చూస్తున్నా వెనకాల స్పీకర్ ఉందన్నమాట. లోయర్ బాల్కనీలో ఫస్ట్ రో మాది. మా మేనల్లుడు సాయిశ్వరి కూడా బుక్ చేశాడు. నేను రానన్నా కానీ రామయ్య మరలా వెళ్దామని తీసుకెళ్ళాడు. సో ఏ రేంజ్లో అసలు మ్యూజిక్ ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొంతమంది ఎటగారం పోస్టులు పెడుతున్నారు, అది ఓజీ కాదు బీజీ అని, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ. సరే ఎవరైతే వాళ్ళే కానీ మరలా చెప్తా, ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ 2 కీలకమైనటువంటి అంశాలు టచ్ చేశాడు. ఒకటి, నేను ఎవరైతే చేరదీస్తారో ఆ చేరదీసిన వారికి అవసరం అన్నప్పుడు నువ్వు ఎక్కడన్నా వచ్చి ఆదుకో. నెంబర్ 2, ఆడపిల్ల అయినా ఆడ మనిషి అయినా వాళ్ళ జోలికి వచ్చినా వారి గురించి తేడాగా మాట్లాడినా తాట తీసారాయాలి, వాడు మెడ మీద తల తీసి అవతలేయాలి. కూతురు విషయంలో కాపాడుకునే విషయంలో అలాగే చేస్తాడు. తన భార్య డాక్టర్ ఆమెకు సంబంధించేసి ఒకడు అంటాడు, తన కూతురిని కాపాడుకొని వస్తాడు. ఇమ్రాన్ హష్మి, వాడి పేరు జిమ్మి, వీడు వచ్చేసి ఓమి. ఈ ఒమ్మిగాడు చివరికి నీ కూతురు నా దగ్గర ఉందిరా, ఏమంటారు దాన్ని, హాస్పిటల్ కాదబ్బా, మోకాలు దండేసి కూర్చో అని చెప్పేసి అంటున్న మూమెంట్లో బాధతో ఉంటాడు. అప్పటికి ఆల్రెడీ జరగాల్సిన వర్క్ అంతా నడుస్తున్నది బయట. ఆ మూమెంట్లో వాడు అంటాడు, అరే నీ భార్య నేనే చంపానని చెప్పేసి ఇమ్రాన్ హష్మి అంటాడు. అప్పుడు ఆ పక్కన ఒకడు డేవిడ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గడాడు. జస్ట్ లైక్ దావూద్ ఇబ్రహీం లాగా చూపించాడు అనుకోండి సినిమాలో. అంటే ఎక్కడో ఉండి ముంబైలో బ్లాస్టులు చేయాలన్నాడు. మొత్తం ఆర్డీఎక్స్ అది. సరే పాయింట్ ఏంటి, ఆ పక్కన ఉంటాడు కదా వాడు అంటాడు, నా దగ్గర తీసుకురావాల్సింది ముందే అంటాడు. ఇంకంతే ముందు వెనక ఆలోచించడు. కూతురిని కాపాడడానికి వచ్చాడన్న విషయం మర్చిపోతాడు. తన భార్య గురించి కాదు, ఒక ఆడమ తప్పుగా మాట్లాడిన విషయం మైండ్లోకి వచ్చింది. సప్ప ఏ సాతలు పడేస్తాడు ఎంతే వాడిని. సినిమా మొత్తంలో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఆడవారికి సంబంధించి ఎవడన్నా తేడాగా వాగితే ఊరుకోడు. అండ్ తనని ఎవరైతే చేరదీశారో వారి కుటుంబానికి భంగం కలగనివ్వకుండా, అండ్ ఫైనల్లీ ఆ కుటుంబానికి ఏ జరిగిన నేనున్నా అంటూ ఈ మనిషి ఉండటం. ఇలా చెప్పుకుంటూ పోతే అండి, సినిమా ఉంది కదా, మరలా చెబుతున్నా, ఓజీకి ముందు ఓజీకి తర్వాత రిలీజ్కి ముందు చూసిన తర్వాత చెప్తున్నా, 2 సార్లు చూసాక మరీ చెప్తున్నా, ఆ రేంజ్లో సినిమా ఉంది. మరలా చెప్తున్నా, కర్త అన్నప్పుడు సుజిత్ డైరెక్టర్, కర్మ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, క్రియ అంటే చెరువులో పాల్గొంటే మొత్తం మనకు కనిపించేది వచ్చేసి పవన్ కళ్యాణ్. ఐఎమ్ షూర్ సినిమాకు సంబంధించి మార్నింగ్ చెప్పాను లేదా గుర్తులేదు, మరలా చెప్తున్నా, ఓ డైలాగ్ ఉంటుంది ఒక చోట. పోలీసోడు ఈ మాఫియా వాళ్ళ బ్యాచ్లో ఉండి, రే నువ్వు నీ ఇదే అంతా నువ్వు చెప్తున్నా భయపడాలి ఏంట్రా బాబు అని అంటూ ఉంటాడు. సరే ఫైనల్లీ వాడికి భయం ఏంటంటో చూపిస్తాడు పవన్ కళ్యాణ్. అప్పుడు చెప్తాడు, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెట్టింది, 90 మైళ్ళ వేగంతో. పులి 60 మైళ్ళ వేగంతోనే పరిగెత్తేది. కానీ ఆ జింక పులికే దొరికింది. ఎందుకు? భయం. ఆ భయాన్ని నేను నీకు చూపెడతారా అంటాడు. మార్నింగ్ కూడా చెప్పినట్టున్నాను కదా, ఆ భయాన్ని 2019-24 మధ్య జగన్ పరిచయం చేస్తే ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. సరే ఇంతకు మించి నేను చెప్పలేను. సినిమా చూడండి. మరలా చెప్తున్నా, ఆ తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, వేరే లాంగ్వేజ్ సంబంధించి ఓటీటీలో చూసి, టీవీలో చూసి తెలుగు సినిమా అంటే చాలామంది మర్చిపోయారు. ఓజీ చూడండి, ఇది కథ తెలుగు సినిమా అంటే అంటారు, ఇది కథ ఒక స్టార్ హీరో సినిమా అంటే అంటారు, ఇది కథ సినిమా అంటే అంటారు. ఒక హీరో ఎలివేషన్ కానీ, విలన్ కానీ, హీరో కానీ, మధ్యలో మ్యూజిక్ కానీ, అనుకోకుండా వచ్చే ట్విస్టులు కానీ, అక్కడ జనానికి సంబంధించి కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ కెమెరా పనితనం కానీ సింప్లీ సూపర్. ఓజీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి 150 కోట్లు. తెలుగు రాష్ట్రాలలోనే 100కు పైగా కోట్లు సాధించడం మనకు అప్డేట్ వస్తుంది. వరల్డ్ వైడ్ 150 కోట్లు ఫస్ట్ డేనే. ఇది మరలా గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉంది, ఇంకా 3 రోజులు మెయిన్ ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 225 కోట్లు చేసింది. మళ్ళీ ఓటీటీ ఉంది. ఇలా చెప్పుకోమంటే ఆల్రెడీ ఫుల్ ప్రాఫిట్లో ఉన్నారు. ఓజీకి సంబంధించి ఎక్కడ షోస్ పడుతున్నాయో అన్ని చోట్ల కూడా ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే ఓజీ సినిమా టికెట్ కొన్నోడు హ్యాపీగా ఉన్నాడు, సినిమా తీసుకుని ఆడిస్తున్నాడు హ్యాపీగా ఉన్నాడు, సినిమా తీసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సినిమాలో నటించిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఓవరాల్గా అందరూ హ్యాపీగా ఉన్నారు. అది ఓజీ అంటే.
సుజిత్ మరలా చెప్తున్నాడు, ఇది ఆరంభం మాత్రమే, అసలైంది ముందుంది అంటున్నాడు. జపాన్ కథాంశంతో ఎలా తీసుకెళ్తున్నాడు ఏంటి, ఓజీ 2 స్టోరీ ఏంటి, అందులో ప్రభాస్ ఉండే అవకాశం ఉందా ఏంటి, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి, ఖచ్చితంగా నేను మరలా రీసెర్చ్ చేసి వీకెండ్లో మరలా ఖచ్చితంగా వీడియో అయితే ఇస్తాను. ఓజీ సినిమా సూపర్ ఉంది, ఖచ్చితంగా చూడండి.